యా చీలిక దిశగా టీజీఓ ఉద్యోగ సంఘం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓ చీలిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అధ్యక్షురాలుగా ఉన్న మమత సమస్యలు పట్టించుకోకుండా ఒంటెద్దు పోగొళ్ళు పోతున్నారని సంఘంలోని పలువురు గతంలో అసంతృప్తితో ఉన్న నాడు మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ను చూసి వెనుకంజ వేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో గెజిటెడ్ అధికారుల సంఘంలో విభేదాలు బయటపడ్డాయి. గత ప్రభుత్వంలో అంటకాయన ఉద్యోగ సంఘంగా గుర్తింపు పొందగా అదే తీరును కొనసాగించాలని అధ్యక్షురాలు మమత నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఇది ఒక రకంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమేనని సంఘం నాయకులు భావిస్తున్నారు. దీంతో ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంఘం నాయకులు ఆదివారం హైదరాబాద్లోని హోటల్లో సమావేశమై ఏం చేయాలనే విషయమై చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి మమత మినహా ఇతర టీజీఓ అగ్రనాయకులు జిల్లాల అధ్యక్షులు హాజరైనట్టు సమాచారం. అధ్యక్షురాలిగా మమతను తప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన వారికి బాధ్యతలు అప్పగించాలని లేకుంటే కొత్త యూనియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక చూడండి, ఇక అసలు కథ ఇది. శ్రీనివాస్ గౌడ్ మమత వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరేగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అంటే వీళ్ళిద్దరేగా వాస్తవంగా అట్లని ప్రజలకు చూపించడం జరిగింది. సో గతం ఎప్పటి నుంచో చెప్తున్నాం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రజల కోసం పనిచేయాలి, మీ హక్కుల కోసం పనిచేయాలని చెప్తే వీళ్ళు కల్వకుంట్ల కుటుంబం కోసమేమో శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తున్నారు, శ్రీనివాస్ గౌడ్ కోసమేమో మమత పనిచేస్తుంది. ఇట్లా మొత్తం ఆ టీజీఓకు ఉండేటువంటి ఒక నిబద్ధతను, ఒక క్రెడిబిలిటీని మొత్తం కూడా పోగొట్టినటువంటి దుర్మార్గులు వీళ్ళిద్దరు వాస్తవంగా. సో ఈరోజు చీలిక కావాలి, కొత్త సంఘం ఏర్పడాలి. కొత్త సంఘం ఏర్పడితే కనుక, ఎందుకంటే వీళ్ళెవరు కూడా పునీతి జాందో అనే అనుకున్న పరిస్థితి కనబడ్డ వాస్తవంగా. సో వీళ్ళెవరు కూడా కొత్త సంఘమా లేకపోతే ఆ సంఘాన్ని క్యాప్చర్ చేయడమా ఏదో ఒకటి చేసి ఫస్ట్ శ్రీనివాస్ గౌడ్ను ఆ పర్మనెంట్ ఏదో పెట్టారు కదా దాని నుంచి రిమూవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిమూవ్ చేసి ఆయన పక్కన పెట్టండి. పక్కన పెడితే మీ సంఘం బాగుపడుతుంది. లేదంటే మాత్రం ఇక మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. అసలు మీరు గెజిటెడ్ అధికారుల కంటే కూడా ఆ చెప్రాసి అనడం బెటర్గా నేనైతే భావిస్తాను వాస్తవంగా. ఒకవేళ సంఘం ఏర్పడకపోతే, సంఘం ఏర్పడి ఈ యొక్క ప్రక్షాళన కనుక చేస్తే, సమూల ప్రక్షాళన చేస్తే మిమ్మల్ని అభినందిస్తాం. లేదంటే మాత్రం మీరు చెప్రాసిల కన్నా అధ్వానంగా ఈరోజు తెలంగాణ సమాజం ముందు ఉంచేటువంటి ప్రయత్నం అలాంటి వాళ్ళు చేస్తాం. పక్కా రాసి పెట్టుకోండి. మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్కి అయితే ఇది భారీ శాఖగా కనబడుతూ ఉంది. సో మొత్తానికైతే చీలిక ఏర్పడితే తెలంగాణ బాగుపడుతుంది అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం.